క్లియర్గా చెప్పేస్తున్నా, నేను అలాంటి సినిమా ఉపేంద్ర గారిది థియేటర్లో ఫస్ట్ టైం చూడడం నా బ్రెయిన్ నాకు అందలేదు. ఉపేంద్ర గారు సార్, we didn't expect this from you, but you never disappointed your fans. ఏఐ మించి ఉందా యూఐ సినిమా సూపర్ ఉందంటాం, కానీ ఎందుకు సూపర్ ఉందో తెలియదు. కానీ లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా, ఉపేంద్రనా నీకు దండం పెడతా, నన్ను కాలగే ఫిలిం బాగుంది అని చెప్పొచ్చు, అలా అని పూర్తిగా అర్థమైందని చెప్పలేము. అసలు మాకు అర్థం కాదు. ఒకటి 2-3 సార్లు ఇస్తే అర్థమవుతుంది సినిమా. అది నేను 200 పెట్టా అన్న, 1000 రూపాయలకు న్యాయం చేశాడన్న. సినిమా ఒకసారి చూసి చెప్పలేమన్నా, రెండోసారి చూడాల్సిందే. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ. ఎలా ఉంది ఉపేంద్ర యూఐ అన్న? సినిమా హిట్ చేస్తాం, కానీ ఎందుకు హిట్ చేస్తామో తెలియదు. సినిమా బ్లాక్ బస్టర్ చేస్తాం, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తాం తెలియదు. సినిమా సూపర్ ఉందంటాం, కానీ ఎందుకు సూపర్ ఉందో తెలియదు. కానీ లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా, ఉపేంద్రనా నీకు దండం పెడతా, నన్ను కాలగే కూడా దండం పెట్టమంటే. ఏం సినిమా అన్నా ఇది, ఏం సినిమా అన్న? నువ్వే క్రియేటర్, నువ్వే అన్ని ఎటు సెట్ అన్న. యూఏ అంటే ఏదో అనుకున్నా కాదన్న, ఏఐ మించి ఉందన్న యూఐ. అబ్బా అన్న ఉపేంద్ర అన్న, నా డయట్ ఫ్యాన్ నుంచి ఒక కోరిక ఉండే, బాబా ఒక్క ఉపేంద్ర అన్న చిన్నప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ కావాలని. ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా నాకు ఏం అర్థమవుతలే అన్న. ఒకటే మాట చెప్తున్నా, ఈ సినిమా చూడాలంటే మళ్ళీ ఇంకోసారి చూడాలి. మళ్ళీ ఇంకోసారి చూస్తే తప్పేం లేదన్న. ఇది బాహుబలి లెక్క ఎండింగ్ లేదు, త్రిబుల్ ఆర్ లెక్క ఎండింగ్ లేదు, రాజమౌళి లెక్క ఎండింగ్ లేదు, ఏ ఎండింగ్ లేదు. మనుషులను పిచ్చోళ్ళని చేసే ఎండింగ్ ఉందన్న. ఇది నాకు అర్థమవుతుంది అన్న. అన్నం పెడతా ఎడులో అలా పెట్టిన డబ్బులు కాదన్న. నెవర్ ఎండ్లెస్ సినిమా, ఇది ఎండ్లెస్ సినిమా. అంతా బాగుందన్న. ఓవరాల్ గా సినిమా అర్థం కాదన్న, అంతా బాగుంది. అర్థం కాని సినిమా అన్న, ఇది అర్థం కాని సినిమా. ఒక్కొక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క రివ్యూ బాగుంది బాగుందని అంటారు, కానీ ఈ థియేటర్లో ఏం అర్థం కాకుండా వస్తున్నా. అదే సినిమా అన్న నాకు. ఉపేంద్రనా అంతేనా, ఇంకా ఏం లేదు. ఎంత పెద్ద యాక్టర్ అవని, ఎంత చిన్న యాక్టర్ అవని, కొత్త వాళ్ళు ఎవరైనా సినిమా చేస్తే మన యాక్టింగ్ ఎలా ఉందని అడగొచ్చు, కానీ ప్రూవ్డ్ యాక్టర్స్కి మనం యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదు. అది రాంగ్. అసలు రివ్యూ అంటారా, సినిమా నువ్వు కూర్చున్నావు 2 hours థియేటర్లో ఎలా ఫీల్ అయ్యావు, ఏం చేసావు అని అడగాలి. దట్ ఈస్ రియల్, అది ఫ్యాక్ట్. సినిమా అయితే చాలా బాగుంది సార్. సినిమా నేను ఇంకోసారి అన్న క్లియర్గా చెప్పేస్తున్నా, నేను అలాంటి సినిమా ఉపేంద్ర గారిది థియేటర్లో ఫస్ట్ టైం చూడడం నా బ్రెయిన్ నాకు అందలేదు. నేను ఇంకో షో వేయాల్సిందే. ఇది నా జెన్యూన్ రివ్యూ. సినిమా అయితే డెఫినెట్లీ ఫస్ట్ టైం అవడం సినిమా చూసే సినిమా అర్థం కాదు. ఉపేంద్ర మూవీస్కి ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకైతే మాత్రం సినిమా బాగా ఎక్కుతుంది. కానీ ఒకటి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవడిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేసి పెట్టేశాడు. సో మరి ఈ మూవీతో కంబ్యాక్ అనుకోవచ్చా ఉపేంద్ర గారు? మూవీతో కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్లీ స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ భయ్యా. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ఎవరికైనా చూడొచ్చు. సాధారణ ఆడియన్స్ ఐక్యూ లెవెల్ కంటే ఎక్కువ ఉందా సినిమా? మరి అదేగా చెప్తుంది. నాకు అర్థం కాలేదు, నేను ఇంకో షో చేయాలని నేను ఒప్పుకున్నానంటే రియాలిటీ అదే కదా. నాకు అర్థం కాల, అస్సలు ఛాన్సే లేదు. నీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవడికి ఎక్కడెక్కడ దింపాలో దింపుతూనే సినిమా కన్వే చేస్తూ వెళ్ళారు. పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడా? పెట్టిన డబ్బులకు న్యాయం. నేను 200 పెట్టా అన్న, 1000 రూపాయలకు న్యాయం చేశాడన్న. యూఐ ఎలా ఉంది సార్? ఫిలిం బాగుంది అని చెప్పొచ్చు, అలా అని పూర్తిగా అర్థమైందని చెప్పలేము. కంప్లీట్గా ఉపేంద్ర మార్క్ ఫిలిం. ఉపేంద్ర మార్క్ ఒకప్పుడు ఉపేంద్ర ఫిలిమ్స్, ఉపేంద్ర, ఓం, ఏ ఫిలిం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్తో చూసిన వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో సమస్యను చూపెడతాడు, పరిష్కారాన్ని చూపెట్టాడు. పరిష్కారం ఎవరికి వాళ్ళే కనుగొమని క్లైమాక్స్లో చెప్తాడు. అద్భుతంగా, అంటే అర్థం చేసుకున్న వానికి అద్భుతం, అర్థం చేసుకున్న వానికి వరస్ట్ ఫిలిం. నార్మల్ సినిమా నేను ఒక 200-300 పెట్టి సినిమా చూశాను. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలన్న వానికి ఈ సినిమా అవసరం లేదు. ఖచ్చితంగా ఒక సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి. అంటే నేను ఒక 200-300 ఖర్చు పెట్టినప్పుడు దీని గురించి నేను ఆలోచించాలనుకున్న వానికి సినిమా అద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వైట్, ఒక క్యారెక్టర్ బ్లాక్. మనం బుద్ధి మనసులాగా రెండింటిని మనము బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాము. దీనికి సొల్యూషన్ మనసు ద్వారా దొరకదు, బుద్ధి ద్వారా దొరుకుతుంది. ఈ సొల్యూషన్ వేరే అవుటర్ పర్సన్ ఎవడివ్వలేడు, తనగా తాను కనుక్కోవాలని క్లైమాక్స్లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఉపేంద్ర అంటే ఇంకా ఉపేంద్రనే, కొత్తగా ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా ఉంది మూవీ. కామెడీ అసలు సీరియస్ మూమెంట్స్ లో కామెడీ వస్తుంది, భలే ఉంటది మొత్తం మూవీ మొత్తం. అసలు
నిజంగా స్క్రాచ్ యువర్ హెయిర్ అంటే పక్కా అనిపిస్తుంది. వింటేజ్ ఉపేంద్ర కనిపిస్తాడా? కనిపించిండు మొత్తం వింటేజ్ పక్కా. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ. అసలు ఇంకా ఆయన యాక్టింగ్ మాటలు లేవండి అసలు. సూపర్ అండి అసలు. అసలు మాకు అర్థం కాదు. ఒకటి 2-3 సార్లు ఇస్తే అర్థమవుతుంది సినిమా. అది ఒక్కసారి అసలు బ్లాంక్ అయిపోయింది. IQ లెవెల్ పెంచుందా? దానికి అమ్మ ముగుడు అసలు మాటలు లేవండి అసలు. అట్లుంది మూవీ అసలు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడా సినిమాని? మీ సినిమా చూసారా? ఒకసారి వెళ్ళేసి రండి. ఇంకా మీరు నేరు ఏం మాట్లాడుకుంటారు, సైలెంట్గా 2 షేర్లు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అట్లుంది మూవీ. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్, వింటేజ్ ఉపేంద్ర బ్యాక్. అసలు మనం అంత మాట్లాడకూడదండి అసలు. సినిమాకి వెళ్తే ఇంకా అంతే, ఇంకా గప్చు ఫోన్ సైలెంట్ పెట్టామా, సినిమా చూస్తున్నాం అంతే. ఇట్టు కొట్టాడా ఉప్పి దాదా? బ్లాక్ బాస్టర్ అండి, బ్లాక్ బాస్టర్, నో వర్డ్స్ అంతే. ఉపేంద్ర బ్యాక్ అంతే. కానీ సినిమాలో ఎంత సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన ఒక మెసేజ్ ఉంటుందండి మూవీలో. సినిమాలో సాలిడ్ మెసేజ్ ఉంది, అది మాత్రం అందరికి యూజ్ అవుతుంది. చాలా బాగుందండి. హైలైట్ బిగినింగ్ హైలైట్. సో అందరూ క్లైమాక్స్ బాగుంటుంది అనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే అది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బిగినింగే ఎలివేషన్ బాగా ఇచ్చారు. ఉపేంద్ర గారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. 100% చేశారు. మీరు పెట్టిన డబ్బులకు న్యాయం చేశారా? ఎస్, ఎలా ఉంది అసలు స్టోరీ? చాలా ఎంజాయ్ చేసాం. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అది. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్. ఎస్, డెఫినెట్లీ చెప్పొచ్చు. ఉపేంద్ర గారికి ఏం చెప్తారు? ఉపేంద్ర గారు, సార్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, బట్ యూ నెవర్ డిసప్పాయింటెడ్ యువర్ ఫ్యాన్స్. లేదు, అర్థం అవ్వట్లేదని కాదు, అర్థం చేసుకుంటే డెఫినెట్ గా అర్థం అవుతుంది. బట్ అది వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే డెఫినెట్ గా అర్థం అవుతుంది. అర్థం కాదు మించి తీసాడా? డెఫినెట్ గా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము మూవీ ఇలా ఉంటుందని. డైరెక్షన్ డిఫరెంట్ లెవెల్ ఉంది. మూవీస్ అండ్ కామెడీ, ఎవ్రీథింగ్. కామెడీ ఆల్సో ఇట్స్ హై లెవెల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 90s కిడ్స్కి ఆ ఉపేంద్ర ఏదైతే మనకు రస్టిక్ ఉపేంద్ర కనబడతాడో, ఈ మూవీలో మాత్రం ఇప్పుడున్న జనరేషన్కి U&I అనేది కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనకు కనెక్ట్ అయింది కాబట్టి ఉపేంద్ర గారు ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి ప్రజెంట్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. వే ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రము ఉపేంద్ర గారిది ఎక్సలెంట్. ఆయన మార్క్ ఎక్కడ తగ్గలేదు. స్క్రీన్ ప్లే అర్థమైందా? స్క్రీన్ ప్లే అర్థమైంది. ఆయన డీకోడ్ చేయాలి, డీకోడ్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనుకున్నారు, కానీ డీకోడ్ అయితే చేస్తాం. ఈజీగా అర్థమవుతుంది, నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. 2 క్లైమాక్స్లు ఉన్నాయి, అది ఇది అన్నారు సినిమాకు. 2 క్లైమాక్స్ ఉంటాయి. U&I దాని ఇప్పుడు U&I ఏదైతే టైటిల్ ఉందో అది మీరు సినిమా చూసి అర్థమవుతుంది. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్. వింటేజ్ ఉపేంద్ర ఏందన్న సినిమా చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఉపేంద్ర గారి మూవీ మాత్రము ఇష్టపడే వాళ్ళందరూ ఈ మూవీ ఇష్టపడతారు. ఎలా ఉంది బ్రో? అన్న యూఎస్ సినిమా చూసాం. ఫస్ట్ చూసినప్పుడు అసలు ఏంది, ఎక్కడో ఏదో మిస్ అయిపోతున్నాం మేము. అసలు ఉపేంద్ర గారు మార్క్ ఏం కనపడలేదని అనిపించింది. సినిమా ఎల్లో కొలిది క్లైమాక్స్లో చూపించాడబ్బా మార్క్ అయితే సూపర్. ఆయన డైలాగుల కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రతి సినిమాలో ఏదో డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో కుప్పలు తెప్పలు ఉన్నాయి డైలాగులు, మామూలుగా లేదు, చాలా బాగుంది. 2-3 క్లైమాక్స్లు 2 కాదు 3 క్లైమాక్స్లు చూపించాడు. ప్రతి క్లైమాక్స్ కూడా చాలా అందంగా చూపించాడు. ఉపేంద్ర గారు మార్క్ చాలా ఈజీగా కనబడుతుంది ఇందులో. కంబ్యాక్ బాగుంది. ఓకే, ఈ సినిమా అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, 10th క్లాస్లో కూడా అవసరం లేదు. బుర్ర ఉంటే చాలు. బుర్ర పెడితే సినిమా అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే ఎక్కువగా మూర్ఖులకి అర్థమైపోద్దబ్బా సినిమా. ఎందుకంటే స్టోరీ ఎలా కనపడుతుంది. ప్రభాస్ గారు కల్కి సినిమా చూపించాం కదా, ఇది కల్కి ప్లస్ కింద కనపడుతుంది సినిమా. అంటే సమాజం అలా తయారవుతుంది. ఒక్క పాట అయితే ఉంది, చాలా గట్టిగా ఇచ్చి పరిచాడు. లాస్ట్ క్లైమాక్స్ ఒక్క 10 నిమిషాల ముందు సినిమా వేరే ర్యాంప్ వేస్తాడు. చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అనమాట. మీరు చూడండి అన్న, సినిమా ఒకసారి చూసి చెప్పలేమన్నా, రెండోసారి చూడాల్సిందే. రెండోసారి చూసి చెప్పాల్సిందే. ఉపేంద్ర మార్క్ అని మీరు కూడా చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. మీరు అందరూ చూడండి, మీకు అర్థం అవుతుంది.